హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అంజలి సినీ కెరీర్లో దక్కిన భారీ విజయాల్లో గీతాంజలి ఒకటి. హారర్ కామెడీ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా అప్పట్లో సినీ ప్రియుల్ని బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి కొనసాగింపుగా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే సినిమా సిద్ధమైంది. మంచి అంచనాలతో వచ్చిన ఈ సీక్వెల్ వాటిని అందుకుందా లేదా ఈసారి చూద్దాం. గీతాంజలి సినిమా తీసి తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా సత్తా చాటిన శ్రీను అలియాస్ శ్రీనివాస్ అంటే శ్రీనివాస్ రెడ్డి ఆ తర్వాత హ్యాట్రిక్ ఫ్లాప్లు ఇస్తాడు. ఫలితంగా చేతిలో అవకాశాలు లేక ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంటాడు. ఈ క్రమంలోనే పొట్టకూటి కోసం వైజాగ్లో ఉంటున్న తన మిత్రుడు అయాన్ అంటే సత్యను హీరో చేస్తానని చెప్పి మోసం చేస్తూ ఉంటాడు. ఒకరోజు హైదరాబాద్ వచ్చిన అయాన్ తాను మోసపోయానని అర్థమై శ్రీను పరిస్థితి చూసి ఏమీ చేయలేకపోతాడు. అప్పుడే అయాన్ శ్రీనులతో పాటు తన సహరచయితలైన ఆరుద్ర అంటే శకలక శంకర్, ఆత్రేయ అంటే సత్యం రాజేష్ గ్యాంగ్ ఓ ఆలోచన చేస్తారు. ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అప్పుడే ఊటీలో ఉండే విష్ణు రిసార్ట్స్ యజమాని విష్ణు అంటే రాహుల్ మాధవ్ మేనేజర్ నుంచి శ్రీనుకి ఓ ఫోన్ వస్తుంది. తనతో ఓ హారర్ థ్రిల్లర్ సినిమా నిర్మిస్తానని చెప్పి ఓ కథను శ్రీను గ్యాంగ్ చేతిలో పెడతాడు. కాకపోతే ఆ కథను తాను కొన్న సంగీత్ మహల్లోనే చిత్రీకరించాలని షరతు పెడతాడు. ఆ కథ కోసం నాయికగా అంజలిని తీసుకోమని సూచిస్తాడు. వాళ్ళంతా విష్ణు మాట ప్రకారమే సినిమాని ఆ మహల్లోనే తీసేందుకు సిద్ధమై అక్కడ అడుగు పెడతారు. మరి ఆ మహల్లో అడుగుపెట్టిన అంజలి శ్రీను గ్యాంగ్కు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? విష్ణు తన సినిమాని ఆ మహల్లోనే చిత్రీకరించాలని ఎందుకు పట్టుబట్టాడు? తన చిత్రాన్ని అంజలి శ్రీనుల చేతుల్లోనే ఎందుకు పెట్టాడు? వీళ్ల కోసం గీతాంజలి ఆత్మ మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చింది అన్నది మిగతా కథ. గీతాంజలి చిత్ర విజయానికి ప్రధాన కారణం అందులోని భయం, వినోదంతో పాటు చక్కటి ఎమోషన్సే. అయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది విషయానికి వస్తే కథలో బలమైన ఎమోషన్స్ ఎక్కడ కనిపించవు. పూర్తిగా వినోదాన్ని, కొంతవరకు హారర్ ఎలిమెంట్స్ను నమ్ముకొని చేసిన ప్రయత్నంగా కనిపిస్తుంది. ఇది ప్రేక్షకుల్ని అక్కడక్కడ భయపెడుతూనే ఆద్యంతం కడుపుబ్బా నవ్వించింది. నిజానికి ఇలా నవ్విస్తూ ఏ కథ చెప్పినా ప్రేక్షకులు లాజిక్లు పట్టించుకోకుండా దాన్ని ఆస్వాదించే ప్రయత్నం చేస్తుంటారు. అదే ఈ చిత్ర విషయంలోనూ మరోసారి నిరూపితమైంది. ఇక నిజానికి కథానుగుణంగా ఆలోచిస్తుపోతే ఈ సినిమాలో లాజిక్కి దూరంగా ఉండే అంశాలు బోలెడు. అందుకే పెద్దగా అంచనాలు పెట్టుకోకుండా లాజిక్లన్నీ పక్కకు నెట్టేసి థియేటర్లోకి అడుగు పెడితే మంచిది. అప్పుడే దీంట్లోని వినోదాల విందును హాయిగా ఆస్వాదించవచ్చు. ఇక ఈ సీక్వెల్ కథ తొలి భాగంతో ముడిపడి ఉన్నప్పటికీ ఆ సినిమా చూడని వాళ్లకు సైతం తేలికగా అర్థమయ్యేలాగే ఉంటుంది. ప్రథమార్థంలో తొలి 30 నిమిషాలు పాత్రల పరిచయాలతోనే సాగుతుంది. అయాన్గా సత్య పరిచయ సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. అతని లవ్ ట్రాక్, హీరో అయి తిరిగొస్తానని తన ప్రియురాలి తండ్రితో సవాల్ చేసి హైదరాబాద్కి రావడం, శ్రీను గ్యాంగ్ తనని మోసం చేశారని తెలుసుకోవడం, ఇలా తొలి అరగంట రొటీన్ ఎపిసోడ్స్తోనే సాగిపోతుంది. కాకపోతే ఆయా సన్నివేశాలన్నీ సత్య ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ వల్ల వినోదం పంచుతాయి. శ్రీను గ్యాంగ్కు విష్ణు సినిమా అవకాశం ఇవ్వడం, దానికోసం వాళ్ళ బృందంతో తను ఊటీకి వెళ్లడంతో అసలు కథ మొదలవుతుంది. ఇక ఆ తర్వాత వచ్చే సంగీత్ మహల్ ఎపిసోడ్ కథను హారర్ కోణంలోకి తీసుకెళ్తుంది. ఆ మహల్ చరిత్ర, అందులోని నటరాజ శాస్త్రి కుటుంబ నేపథ్యం, వాళ్ళు దెయ్యాలుగా మారిన తీరు, ఆ తర్వాత ఆ మహల్లో జరిగే ప్రేమ జంటల హత్యలు అన్ని థ్రిల్లింగ్ అనిపిస్తాయి. దీంతో ఆ దెయ్యాల గుంపులో శ్రీను అంజలి గ్యాంగ్ సినిమా చిత్రీకరణ ఎలా జరుపుతారా అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే విరాన సన్నివేశాలు ద్వితీయార్థంపై ఆసక్తి రేకింతేలా ఉంటాయి. ఇక ఇక్కడి నుంచి సినిమా మరింత వినోదాత్మకంగా మారుతుంది. నిజమైన దెయ్యాలని, జూనియర్ ఆర్టిస్టులని శ్రీను అందరినీ నమ్మించడం, వాళ్ళని మలయాళీ మెథడ్ ఆర్టిస్టులుగా భావించి అంజలి, అయాన్, కెమెరామన్ కిల్లర్ నాని అంటే సునీల్ వారితో వ్యవహరించే తీరు కడుపుబ్బా నవ్విస్తుంది. ముఖ్యంగా తన గదిలో ఉన్న ఆడదెయ్యానికి ఎన్ని రకాలుగా ఏడవచ్చన్నది సత్య చేసి చూపించిన తీరు హిలేరియస్ గా పీలింది. అలాగే కిల్లర్ నానిగా దెయ్యం నటరాజ శాస్త్రితో సునీల్ చేసే హంగామా కూడా నవ్వులు పూయిస్తుంది. ఇక క్లైమాక్స్ ముందు వరకు వీరి సినిమా చిత్రీకరణ సందడితోనే కథనమంతా సరదాగా సాగిపోతుంది. గీతాంజలి మళ్లీ వచ్చింది అనే టైటిల్ కు న్యాయం చేయాలన్నట్టుగా క్లైమాక్స్ లో గీతాంజలి ఆత్మ పాత్రను రంగంలోకి దింపారు దర్శకుడు. ఆ ఎపిసోడ్ అంతగా మెప్పించాడు. ఇక ఈ చిత్రంలో అంజలి పాత్రకు పెద్దగా సవాల్ విసిరే సన్నివేశాలు ఏమీ లేవు. కాకపోతే పతాక సన్నివేశాల్లో తనలోని యాక్షన్ కోణాన్ని చూపించుకునే అవకాశం దొరికింది. అలాగే కొన్ని హారర్ సీన్స్ లో ఆమె పలికించిన హావభావాలు ఆకట్టుకున్నాయి. ఇక శ్రీనివాస్ రెడ్డి, శకలక శంకర్, సత్యం రాజేష్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక అయాన్గా సత్య, సినిమాటోగ్రాఫర్ నానిగా సునీల్ కడుపుబ్బా నవ్వించారు. వీరి పాత్రలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ తర్వాత సత్య మరింత చెలరేగిపోయాడు. తాను తెరపై కనిపించిన ప్రతిసారి థియేటర్ నవ్వులతో ఊగిపోతుంది. దెయ్యాలుగా రవిశంకర్, ప్రియా ఓ వైపు భయపెడుతూనే మరోవైపు నవ్వించారు. వాళ్ళ పాత్రలకు సరైన ముగింపు ఉండదు. ప్రతినాయకుడిగా విష్ణు పాత్రలో కనిపించిన రాహుల్ మాధవ్ నటన ఆకట్టుకుంటుంది. కోన వెంకట్ రాసుకున్న కథలో పెద్దగా మలుపులు మెరుపులు లేవు. కాకపోతే దాన్ని వినోదభరితంగా తెరపై చూపించిన తీరుకు, ట్రెండ్కు తగ్గట్లుగా రాసిన సంభాషణలు సినిమాకి కొత్తదనాన్ని అందించాయి. దర్శకుడిగా శివ తన పాత్రకు న్యాయం చేసే ప్రయత్నం చేశారు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.